దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై నేడు రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు తీర్పు ఇవ్వనుంది. సిబిఐ కేసులో బెయిల్ ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత పిటిషన్ వేశారు. కవిత అరెస్టుకు సరైన కారణాలు లేవని ఆమె తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అయితే సిబిఐ న్యాయవాదులు మాత్రం కవితకు బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరారు. ఢిల్లీ మద్యం కేసులో కవిత కీలక వ్యక్తిగా ఉన్నారని సిబిఐ తెలిపింది. ఇరు పక్షాల వాదనలు విని కోర్టు నేటికి తీర్పును వాయిదా వేసింది. దీంతో కవిత బెయిల్ పై నేడు సిబిఐ ప్రత్యేక కోర్టు తుది ఉత్తర్వులు ఇవ్వనుంది. మొత్తంగా ఇవాళ కవిత బెయిల్కి సంబంధించి కోర్టు తీర్పు ఇవ్వనుంది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ నారెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి నారెడ్డి. కవిత బెయిల్ పిటిషన్ మీద ఈ రోజు జడ్జిమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీని మీద కవితకు బెయిల్ ఇవ్వద్దు, ఈ కేసులో కింగ్ పిన్ గా ఉంటుంది కాకుండా ఈ పాలసీ తయారు చేయడంలోను, తర్వాత సౌత్ సదరన్ గ్రూప్ కు సంబంధించి వాళ్ళని గ్యాదర్ చేసి ఆ డబ్బులు కలెక్ట్ చేసి 100 కోట్లు ఆపనదులకు ఇవ్వటంలోను, తర్వాత గతంలో ఈమె కనుక బెయిల్ ఇస్తే మొబైల్లో కూడా సాక్ష్యాలను తారుమారు చేసిన నేపథ్యం కూడా ఉంది. కాబట్టి ఆమెను కనుక బెయిల్ ఇస్తే ఖచ్చితంగా కీలక దశలో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా సాక్ష్యాలను తారుమారు సాక్షులు ప్రభావం చేసే అవకాశం కనిపిస్తా ఉందని చెప్పని సిబిఐ న్యాయవాదులు చాలా స్పష్టంగా కోర్టును కోరడం జరుగుతా ఉంది. మరి ఈ సిబిఐ ప్రత్యేక కోర్టుకు ఇప్పటికే కవిత ఎలక్షన్స్ లో పాల్గొనాలి, తర్వాత ఇప్పటి వరకు అన్ని నాకు తెలిసిన సమాచారం ఇచ్చాను, తర్వాత అవసరమైతే ఇన్వెస్టిగేషన్ సహకరిస్తానని చెప్తాను కూడా కవిత అడ్వకేట్లు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు తమ ఆర్గ్యుమెంట్ వినిపిస్తున్న నేపథ్యం ఉంది. ప్రస్తుతం ఈ రోజు మరి కాసేపులో మరి కవితకు సంబంధించిన ఈ బెయిల్ విషయం మీద కోర్టు ఎలా నిర్ణయం తీసుకుని అన్న దాని మీద క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ నారెడ్డి.